నమస్తే. ఈరోజు నేనైతే పచ్చిపిండి ముగ్గులైతే వేస్తున్నాను. గురువారం రోజు పచ్చిపిండి ముగ్గులు వేసి లక్ష్మీదేవికి అయితే తప్పకుండా పూజించాలి. ఈ లక్ష్మీ వారం కోసమైతే నేను పచ్చిపిండి ముగ్గుల కోసమైతే బియ్యము చూడండి కప్పులో సగానికి తీసుకున్నాను. ఇది వాటర్‌లో వేసి నానబెట్టుకొని ఒక 2 గంటలైతే నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా పట్టిన పిండి అయితే ఉన్నది. ఈ కప్పుకు సగం బియ్యం అయితే నేను మిక్సీ అయితే పట్టుకున్నాను నానబెట్టి. ఒక గంట, గంటన్నర, 2 గంటల వరకు అయితే మెత్తగా నానిపోతాయి. పేస్ట్ అయితే మంచిగా వస్తుందనమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే ముగ్గు అనేది మంచిగా వస్తుంది చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అలానే నేనైతే పసుపు, గోమాత పసుపు ద్వారం దగ్గర రాసి ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను. ఈజీ మెథడ్లో ఎలా వేయాలనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు. పచ్చిపిండి ముగ్గులు కొంతమందికి వేయడం రాదు. ఇలా కనుక వేసుకున్నారంటే రాని వారికి కూడా ఈజీగా వస్తుంది. తప్పకుండా వేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. దానికంటే ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. ముందుగా గోమాత పసుపు కట్ చేసుకొని సగం అయితే వేసుకుంటున్నాను. ఇది ఎలా ఈజీగా రాసుకోవచ్చు అనేది కూడా చూడండి. ఈ గోమాత పసుపు అయితే మంచి కలర్ వస్తుంది. ద్వారం దగ్గర కానీ దేవుడు కింద కానీ మూల ఎక్కడైనా మనం పైకి ముగ్గులు వేసిన దగ్గర అయితే ఈ గోమాత పసుపు అయితే మంచి కలర్కి అయితే వస్తుంది. మీరు ముగ్గులు వేసిన తర్వాత అయితే చూడండి. అలానే గురువారం రోజు పూజ కాబట్టి బుధవారం నైటే ముగ్గులు వేసుకోవాలి, సాయంత్రం కానీ నైట్ కానీ. ఇప్పుడు ఈ గోమాత పసుపులో కొంచెం అయితే మామూలు పసుపు కలుపుతున్నాను. ఈ గోమాత పసుపులో మామూలుగా మనం పూజకు వాడుకున్న పసుపు అయితే కొంచెం కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందు మనం ఇలాగా పసుపు వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి, ద్వారాలకు కానీ అలికిన దగ్గర కానీ ఎక్కడైనా ఈజీ అయిపోతుంది. పసుపు చల్లి నీళ్ళు చల్లేసరికి లేట్ అవుతుంది. ఇలా కనుక చేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇది కొంచెం పసుపు రాస్తే చాలు మంచి కలర్ అయితే వస్తుంది. అలానే ఈ మిక్సీ జార్లో ఉన్న ఈ బియ్య పిండిని చూడండి ఇంత మెత్తగా అయితే సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి ముగ్గు మంచిగా కనిపిస్తుంది వైట్గా. ఇలా అయితే చేసుకోవాలి. ముగ్గు ఎలా వేసుకోవచ్చు అంటే నెయిల్ పాలిష్లు అయిపోయినవి ఉంటాయి కదా, అయిపోయిన దాంతోనైతే ఈజీగా వేసేసుకోవచ్చు. అలానే ఇయర్ బడ్స్తో వేసుకోవచ్చు. పసుపు రాయడానికి నేనైతే కొబ్బరి పీచు అయితే రెడీ చేస్తున్నాను కొంచెంలాగా. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర వేద్దాం అనుకుంటున్నాను. ఇలా కొబ్బరి పీచుని ఇలా మనం అలికేసుకోవచ్చు ఈజీగా. ఇది మంచి కలర్ వస్తుంది. చేత్తోనైతే చెయ్యంతా అంటుకుంటుంది కదా, ఇలా వేసుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇది ఎప్పటికైనా ఇలా ఉంచుకొని ఇంటి ముందు బయట వేసేటప్పుడు వాకిట్లో ముగ్గులు వేస్తాం కదా, వేసేటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆరినంత వరకు ఇంకో దగ్గర అలికి ఉంచుకుంటాను. ఇప్పుడు బీరువా దగ్గర కూడా వేసుకుంటున్నాను. ఈ మార్గశిర గురువారంకి ఇంటి నిండా ముగ్గులు వేసుకోవాలి. బీరువాకు కూడా నీట్గా ముగ్గులు పెట్టి ఉంచేసుకోవాలి. మనం ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్నామో ముగ్గులు అక్కడ బ్రష్తోనైతే నీట్గా ఇలా వేసేసుకోవాలి. మనం ఎంత ముగ్గు వేయాలనుకుంటున్నామో అంతా ఇలా నీట్గా ముందలికేసుకుంటే మనకి ముగ్గు వేసేటప్పటికి ఆరుతుంది నీట్గా. నేనైతే అన్ని దగ్గరలో ఇలా అయితే రాసుకున్నాను చూడండి. కొంచెం ఒక దగ్గర వేసి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఆరిపోతుందని వేసుకున్నాను. ఇలా గ్యాస్ దగ్గర కూడా ఇలా పసుపు అయితే రాసేసుకున్నాను. బ్రష్తో అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. పచ్చిపిండి ముగ్గులు కదా, పసుపు ఆరిన తర్వాత వేస్తేనే ముగ్గులు అయితే నీట్గా కనబడతాయి. అందుకనైతే ముందు అన్ని దగ్గరలో ఇలా బ్రష్తోనైతే ఈజీగా పసుపు రాసేసుకున్నాను. ఆరిన తర్వాత నీట్గా ముగ్గులు వేసేసుకోవచ్చు. చూడండి, నెయిల్ పాలిష్ ఎండిపోద్ది కదా, ఎండిపోయింది అయితే మరి ఎండిపోయింది అనుకోండి గట్టి అయిపోద్ది. కొంచెం మెత్తగా ఉండే విధంగా చూసుకొని దీంతోనైతే ఈజీగా వేసేసుకోవచ్చు. హెయిర్ బడ్తోని ఇలా కలుపుకుంటుండాలి. కలుపుకుంటే నీళ్ళ కాకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ముగ్గు వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పద్మ ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. చేతికి అంటకుండా అలానే చుక్కలు పడిపోకుండా నీట్గా అయితే వేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా నెయిల్ పాలిష్తో వేసుకోవచ్చు, లేకుంటే ఇయర్ బడ్తో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ మార్గశిర గురువారంకి అయితే పచ్చిపిండి ముగ్గులు ఇలా వేసుకోవచ్చు. ముగ్గులు మొత్తం వేసిన తర్వాత అయితే మీకు ఆరిన తర్వాత చూపిస్తాను ఎంత అందంగా వస్తాయో ముగ్గులు. ఈ విధంగా ఈజీగా వేసేసుకోవచ్చు. చేత్తో వేసుకోవచ్చు, లేకుంటే ఇయర్ బడ్స్తో వేసుకోవచ్చు, లేకుంటే నెయిల్ పాలిష్తో వేసుకోవచ్చు, ఇంకా లేకుంటే క్లాత్తో కూడా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఆరిన తర్వాత అయితే చాలా మంచిగా నీట్గా అందంగా కనబడతాయి. లక్ష్మీదేవికి పచ్చిపిండి ముగ్గులు అంటే చాలా ఇష్టము. తప్పకుండా ఈ మార్గశిర మాసంలో పచ్చిపిండి ముగ్గులు అయితే వేయండి.
ఈజీగా ఇలా వేసుకోవచ్చు. ఇవి ఎండిన తర్వాత అయితే చాలా అందంగా కనిపిస్తాయండి. లక్ష్మీదేవి అచ్చులు అంటారండి. ఇవి తప్పకుండా దేవుడు చేసేటప్పుడు దేవుడి మూల వేసుకోవాలి. ఇప్పుడైతే కుబేరుడు ముగ్గు వేస్తున్నాను. దేవుడి దగ్గర అయితే ఇలా వేసుకున్నాను. ఇవి ఎండిన తర్వాత మీకు ఎంత నీట్‌గా కనబడతాయి అనేది అయితే చూడండి. లాస్ట్ వరకు చూడండి. ముగ్గు వేసుకుంటే ఈజీ అవుతుంది. నెయిల్ పాలిష్‌తో అయితే మనకి సన్నగా కావాలంటే ఇలా నెయిల్ పాలిష్ బ్రష్‌తో వేసుకోవాలి. సన్నగా అయితే వస్తుంది. కొంచెం దొడ్డుగా కావాలి ద్వారాల మీద కంటే ఈర్బడ్‌తో వేసుకోవచ్చు. పచ్చిగున్నప్పుడు మీకు అంత ఏర్పడవు. ఎండిన తర్వాత అయితే అన్ని దగ్గరలో వేయాలి కాబట్టి కొంచెం తొందరగా అయితే వేస్తున్నాను. చాలా ఈజీ అండి, వేసేసుకోవచ్చు. మనకు వచ్చినా రాకుండా కానీ పచ్చిపిండి ముగ్గులు అయితే తప్పకుండా వేయాలి. వేయడం అయితే మర్చిపోకండి. నాకు వచ్చే విధంగా అయితే నేను వేస్తున్నాను. మనకి రాకుండా కానీ పచ్చిపిండితో గీతలైనా గీయాలంటారు ఈ మార్గశిర మాసం గురువారంకి. అందుకని వచ్చే విధంగా అయితే వేసేసుకోవాలి. ఇవి లక్ష్మీ పాదాలు అంటారు చూడండి. రివర్స్లో రెండు మనము 2 రాస్తాం కదా, అది రివర్స్లో రాసేదాన్ని లక్ష్మీ పాదాలు అంటారు. ఇవి తప్పకుండా వేయాలి. 5 వేలు అన్నట్టు 5 ఇలా వేసుకోవాలి. 5 వేలు వీటికి లక్ష్మీ పాదాలు అంటారు. ఇలా ప్రతి దగ్గర ద్వారం దగ్గర అన్ని దగ్గరలో కూడా ముగ్గు వేసుకోవాలి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. చూసారా నెయిల్ పాలిష్తో ఎంత ఈజీగా వేసుకోవచ్చు. మనం పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చిన్న ఐడియాస్తో కష్టం లేకుండా పని తొందర చేసుకోవచ్చు. ఇలా అయితే వేసేసుకున్నాను మొత్తము. చూడండి ఆరుతనే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. సాయంత్రమే బంతిపూలు కూడా వేసేసుకోవాలి ద్వారం దగ్గర. ఇలా అయితే మొత్తం వేసుకున్నాను. ఎండిన తర్వాత అయితే చాలా నీట్గా కనిపిస్తాయండి. చూడండి గ్యాస్ దగ్గర కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఎండిన తర్వాత అయితే చాలా నీట్గా కనిపిస్తాయి. ఇంకా పచ్చిగా ఉన్నాయి. పూర్తిగా ఎండిన తర్వాత అయితే అందంగా కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షిస్తుంది. ఇలా బంతిపూలు అయితే వేసుకోవాలి పచ్చిపిండి ముగ్గుల మీద. చాలా బాగా అయితే వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఈజీగా వేసేసుకోవచ్చు. రాదు అనుకోకుండా చేత్తోనైతే చుక్కలు అయిపోతాయి. ఇలా వేసుకుంటే నీట్గా వస్తాయి అనమాట. ఫస్ట్ దేవుడి దగ్గర అయితే వేసాను కదా, చూడండి ఈ విధంగా అయితే ఆరిపోయాయి. చాలా నీట్గా ఉన్నాయి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. లక్ష్మీదేవికి ఆ పచ్చిపిండితో ఇలానే ముగ్గులు వేస్తారు. బంతిపూలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అయితే పూజ చేయాలి. బంతిపూలు అయితే కంపల్సరీ ద్వారం దగ్గర అటో చివరి ఇటో చివరి అయితే పెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పావుతకు 4 గంటలకు లేచి స్నానం అవన్నీ చేసుకున్న తర్వాత ముందు ప్రసాదం వండడానికి అయితే దీపం ఇక్కడ వెలిగించుకున్నాను. అన్నపూర్ణదేవి కానీ అలానే మూల కూడా ఒక దీపం వెలిగించుకున్నాను. అంటే ఫస్ట్ దీపం వెలిగించి పని స్టార్ట్ చేయాలి కాబట్టి స్నానం చేసిన తర్వాత నేనైతే ఇలా దీపం వెలిగించాను. తర్వాత పూజ చేసుకుంటాను. ఇప్పుడైతే 4:30 అవుతుంది చూడండి. అలానే బయట కూడా దీపం వెలిగించుకున్నాను. 4:30కి అయితే వెలిగించేసాను. చూడండి రాత్రి వేసుకుంటే పొద్దున్నేసరికి ఇంత అందంగా అయితే పచ్చిపిండి ముగ్గులు రెడీ అవుతాయి. ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత పూజ అయితే మా ఇంట్లో ఇలా రెడీ చేసుకున్నామండి. మార్గశిర లక్ష్మీ వారము ఇలా అయితే పూజ చేసుకున్నాను. నాకు తెలిసే విధంగా చేస్తున్నాను. ప్రసాదాలు అయితే చూడండి బెల్లమన్నం, అటుకులు, వడపప్పు, హల్వా, బూరెలు, స్వీట్ వాళ్ళు, గారెలు, బెల్లంగారెలు, పొంగడం, జుడుములు, జామట్లు ఈ ప్రసాదం అయితే చేసుకున్నాను దేవునికి. ఇలా అయితే మార్గశిర గురువారం మా ఇంట్లో జరిగిందండి.
మూల దీపం కూడా పెట్టేసుకున్నాను. చూసారు కదా పచ్చిపిండి ముగ్గులు, అలానే పూజా విధానము ఇలా చేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవడమే. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదివి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాను. ఓకేనండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరిపై మార్గశ్రీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. లక్ష్మీ అష్టోత్తరము చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకోవడమే. కనకదార స్తోత్రం మన ఇష్టము. లక్ష్మీదేవి గురించి ఎన్నైనా ఈరోజు చదువుకొని పూజించవచ్చు అమ్మవారికి. అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.